లాస్ట్ పార్ట్‌లో ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం అండ్ లెట్ అస్ బిగిన్ ద వీడియో. బట్ యెస్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అండ్ ఈరోజు పొద్దున నేను రికార్డ్ చేశాను కదా! వాట్ ఈస్ దిస్ సినానిమ్స్, యాంటోనిమ్స్‌కి అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్‌కి. ఈ రెండిటికి వొకాబ్ ఎలా చేంజ్ అవుతుందనేసి ఐ థింక్ దట్ విల్ హెల్ప్ యూ అలాట్. టేకింగ్ 5-6 ఎగ్జాంపుల్స్ అండ్ దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ సో యాస్ టు గెట్ యూ ఓవరాల్ వాట్ ఈస్ దిస్ క్లారిటీ హౌ టు రీడ్. నౌ ఓకే, వెరీ గుడ్. రా 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 రా. ఇక్కడ వరకు అయిపోయింది. యెస్. రన్ అరౌండ్ ద రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. సో, సర్కిల్ ఎప్పుడైనా రౌండ్‌గా పరిగెడుతున్నారు అనంటే ఏమర్థం? సింపుల్. ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడికే మళ్ళొచ్చి చేరుతున్నారు. అంటే హావింగ్ నో ప్రోగ్రెస్. థట్ ఈస్ వాట్ టు బీ బిజీ బట్ అన్‌ప్రొడక్టివ్. రైట్. ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తే దాంట్లో బిజీగా ఉంటారు. కానీ వచ్చేది మాత్రం చివరికి ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడికే. అంటే అన్‌ప్రొడక్టివ్ వర్క్. అన్‌ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ ఉంటారు. అది చేస్తూ కూడా బిజీగా ఉండే వాళ్ళనే దే ఆర్ రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ అనే ఇడియంతో మనం చెప్తాం. ఆర్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ వితౌట్ అచీవింగ్ ఎనీథింగ్. రైట్. ఎక్కడున్న వాళ్ళు అక్కడికే వచ్చేస్తే ఇంకేముంది అచీవింగ్? నథింగ్. దట్ ఈస్ వాట్. ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నారు ఆర్ బిజీగా ఉంటున్నారు. బట్ ద వర్క్ ఈజ్ అన్‌ప్రొడక్టివ్ ఆర్ అచీవింగ్ నథింగ్ అని అన్నప్పుడు యూ యూజ్ దిస్ ఇడియం రన్ అరౌండ్, రన్ అరౌండ్ ఇన్ సర్కిల్స్. రైట్. సీ ఐ టు ఐ. రైట్. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి అని అంటామా లేదా? అలా సీయింగ్ ఐ టు ఐ అనంటే యెస్ ఐ యామ్ అగ్రీయింగ్ టు యువర్ వాటెవర్ ఇట్ ఈస్ డెసిషన్స్ కానివ్వండి ఆర్ కండిషన్స్ కానివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్. సీయింగ్ ఐ టు ఐ అనంటే ఐ యామ్ అగ్రీయింగ్ కంప్లీట్‌లీ. రైట్. కంప్లీట్‌గా అగ్రీ చేస్తున్నాం అనంటే ఎట్లా చెప్తాం? సపోజ్ మీరు నాకు చెప్తారు. సరే ఇట్లా మనం ఇది మోడిఫికేషన్ చేద్దాము, లేకపోతే ఇలా మాట్లాడదాము, ఇలా అనేసి ఏదో ఒక టర్మ్స్ ఉంటాయి. దానికి యెస్ ఐ సీ ఐ టు ఐ అనంటే ఐ అగ్రీ కంప్లీట్‌లీ అని చెప్తున్నట్టు. అండ్ థట్ ఈస్ వాట్ ద ఇడియం సేస్. సీయింగ్ ఐ టు ఐ ఈస్ అగ్రీయింగ్ కంప్లీట్‌లీ. నౌ సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. రైట్. వర్షం వస్తోంది. వర్షం వస్తున్నప్పుడు యెస్ వాట్ ఈస్ దిస్? ఐస్ క్రీమ్ తినేవాళ్ళుంటారు. బజ్జీలు గూడా తినేవాళ్ళుంటారు. మోస్ట్‌లీ వేడి వేడి బజ్జీలుంటే బావుంటుందని అనుకునేవాళ్ళుంటారు. రైట్. వర్షం వస్తున్నప్పుడు బజ్జీలెక్కువ అమ్ముడుపోతాయన్నట్టుగా చెప్పటానికి ఐ మీన్ ద థింగ్ ఈజ్ సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అనంటే దట్ విచ్ ఆర్ సోల్డ్ రాపిడ్‌లీ, ఇన్‌స్టంటేనియస్‌గా అట్లా. వాట్ ఈస్ దిస్? ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్‌లో ఎక్కువ అమ్ముడుపోతున్నాయని చెప్పడానికి సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అని అంటాం. బీయింగ్ సోల్డ్ క్విక్‌లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. రైట్. ఆ! దట్ ఈస్ వాట్ బజ్జీల ఎగ్జాంపుల్ తీసుకున్నా నాకింకేది తెలియక. నౌ ఇట్ ఈస్ సచ్ సింపుల్. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అనంటే ఏదైనా మీరు అమ్ముతున్నారు. అవి మాత్రం రాపిడ్‌గా అమ్ముడుపోతున్నాయి. అస్సలు మీకు తెలియని కూడా తెలియట్లా అలా అమ్ముడుపోతున్నాయి అని చెప్పటానికి భయంకరమైన సేల్స్ అని చెప్పడానికి సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అని అంటాం. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అనంటే ఇట్ ఈస్ అ పాజిటివ్ వర్డ్ అండ్ పాజిటివ్ ఇడియం అండ్ భయంకరమైన సేల్స్ ఉన్నాయని చెప్పడానికే సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అని అంటాం. ఓకే. మామూలు కొన్ని స్వీట్ షాప్స్‌లో చూడండి. ఒక్కొక్క స్వీట్ ఒక్కొక్క షాప్‌కి ఫేమస్ ఉంటుంది. అది అలా పెడితే చాలు అయిపోయిందని అంటారు. రైట్. సాయంత్రంకి రండి అంటారు. సాయంత్రంకొస్తేమో అయిపోయిందంటారు. బికాస్ దోస్ సెల్ లైక్ హాట్ కేక్స్. నౌ సిట్ ఆన్ ద ఫెన్స్. ఇది గోడ మీద పిల్లి అన్నట్లుగా. రైట్. గోడ మీద పిల్లి అంటాం కదా! గోడ మీద పిల్లి అటు దూకొచ్చు, ఇటు దూకొచ్చు. నాట్ టు డిసైడ్ ఆర్ బీ ఆన్ బోత్ ద సైడ్స్. రైట్. రెండు వైపులా ఉంటారు. కావాలంటే అటు సైడ్ నుంచి చూడండి, ఇటు సైడ్ నుంచి చూడండి. రెండు వైపులా ఉన్నట్లే ఉంటారు. ఆర్ ఏ డెసిషన్ తీసుకోకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్. ఇలాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా లైఫ్‌లో నుంచి డిలీట్ చేయాల్సిన టైం ఉంటుంది. రైట్. ప్రతిరోజు డిలీట్ చేయాలి ఇట్లాంటోళ్ళని. 100కి ఒక 20% అన్నా ఉంటారేమో నాకు తెలిసి. అదే కదా! ఇబ్బంది మనకొచ్చినప్పుడు మనతో పాటు ఉండరు ఫస్ట్ పాయింట్. రెండోది గోడ మీద కూర్చొని ఉంటారు. తప్పు మనదైతే అవతల సైడ్ జంప్ అవ్వడానికి రెడీగా ఉంటారు. తప్పు వాళ్ళదైతే నేను చెప్పాను కదా! ఇక్కడికి రెడీగా. దట్ ఈస్ వాట్ నాట్ టు డిసైడ్ ఆర్ బీయింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనంటే దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్. గోడ మీద పిల్లి లాంటోళ్ళని. ఓకే. లైక్ స్నేక్ ఇన్ ద గ్రాస్. గడ్డిలో పాము కనపడదనమాట. అంటే దాక్కొని ఉంటుంది. దట్ ఈస్ వాట్ అన్ అన్‌నోన్ ఎనిమీనే స్నేక్ ఇన్ ద గ్రాస్ అని అంటాం. రైట్. ఎ స్నేక్ ఇన్ ద గ్రాస్ ఈజ్ అన్ అన్‌నోన్ ఎనిమీ. ఓకే. స్పిక్ అండ్ స్పాన్. ఓకే. మై ఫ్రెండ్ ఆల్వేస్ లుక్స్ స్పిక్ అండ్ స్పాన్ అనంటే మై ఫ్రెండ్ ఆల్వేస్ లుక్స్ నీట్, క్లీన్ అండ్ వెల్ లుక్డ్ ఆఫ్టర్. రైట్. 'ఆర్య 2లో వాట్ ఈస్ దిస్? అల్లు అర్జున్ గారు ఉంటారు కదా! హి ఆల్వేస్ లుక్స్ స్పిక్ అండ్ స్పాన్ వెన్ హి గోస్ టు హిస్ కంపెనీ. రైట్. దట్ ఈస్ వాట్ నీట్, క్లీన్, వెల్ లుక్డ్ ఆఫ్టర్. రైట్. నీట్, క్లీన్ అని చెప్పడానికి స్పిక్ అండ్ స్పాన్ అని అంటాం. ఓకే. నౌ స్పిల్ ద బీన్స్ అనంటే సింపుల్. ఏదన్నా ఒక రహస్యం ఉంటుంది కదా! ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తే యూ ఆర్ స్పిల్లింగ్ ద బీన్స్. రైట్. బీన్స్ అనంటే మీకు తెలిసి ఉంటుంది కదా! దాచుకొని ఉంటారు. అవి ఇట్లా చల్లేసారు అనంటే యూ ఆర్ రివీలింగ్ సంథింగ్ అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మెన్షన్డ్ హియర్. డిస్క్లోజ్ ద సీక్రెట్స్ యాక్సిడెంటల్లీ. రైట్. తెలుసో తెలియకో మీ దగ్గర ఉండింటాయి. జారిపోయి అన్నీ కనిపిస్తుంటాయన్నమాట. దెన్ యూ హావ్ స్పెల్డ్ ఆర్ వాట్ ఈస్ దిస్? స్పిల్డ్ ద బీన్స్. స్పిల్ట్ అన్నానేంది? ఛీ!
స్పెల్ట్ కాదు, స్పిల్డ్ ద బీన్స్. SPILLED. రైట్? When you disclose any secret accidentally, then at that point of time you have spilled the beans అని చెప్తాం. రైట్? డిస్క్లోజింగ్ సీక్రెట్ ఇస్ స్పిల్లింగ్ ద బీన్స్. బీన్స్. రైట్? స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్, వర్క్ టు ద అవుట్మోస్ట్ హార్డ్ దట్ యూ కెన్ వర్క్. మ్యాక్సిమం పాసిబుల్ అటెంప్ట్, హార్డ్ వర్క్ ఎంత చేయగలరో అంత మీరు హార్డ్ వర్క్ని పుటిన్ చేస్తున్నారు అని అంటే యూ ఆర్ స్ట్రైనింగ్ ఎవ్రీ నర్వ్ ఆఫ్ యోర్స్. రైట్? మీ యొక్క యు ఆర్ స్ట్రైనింగ్ ఎవ్రీ నర్వ్ ఆఫ్ యోర్స్ అని అంటే యూ ఆర్ కీపింగ్ ద అవుట్మోస్ట్ హార్డ్ వర్క్ దట్ యూ కెన్ డూ. అది మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పడానికే స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అంటాం. టేక్ ద బుల్ బై ద హార్న్స్. రైట్? బుల్ని బై ద హార్న్స్ మీరు వాట్ ఇస్ దిస్ ఫేస్ చేస్తున్నారు అని అంటే సింపుల్. ఒక ప్రాబ్లమ్ని, ఒక ఇష్యూని మీరు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు దీన్ని వాట్ ఇస్ దిస్ రిజాల్వ్ చేసేకి ప్రయత్నిస్తానని చెప్పడానికి టేక్ ద బుల్ బై ద హార్న్స్ అనేసి అంటాం. రైట్? ఎద్దు కానీ, ఆవు కానీ, ఇవన్నిటిని మనం వాటిని కొమ్ములతో పట్టుకొని దాన్ని డీల్ చేస్తున్నాము అని అంటే యూ ఆర్ డీలింగ్ ద ఇష్యూ స్ట్రైట్ ఫార్వర్డ్లీ టు కన్ఫ్రంట్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ డైరెక్ట్లీ అండ్ అసర్టివ్లీ. రైట్? రైట్. డైరెక్ట్గా వాట్ ఇస్ దిస్ అదేమంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఒక ప్రాబ్లమ్ని, ఇష్యూని డీల్ చేస్తున్నారంటే యూ ఆర్ డీలింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ యూ ఆర్ టేకింగ్ ద బుల్ బై ద హార్న్స్. రైట్? టేక్ టు వన్స్ హీల్స్ అంటే రన్ అవే. హీల్స్ తెలిసిందే కదా, ఇది మనం డిస్కస్ చేసాం. హీల్స్ అనేది ఓకే. హీల్స్ అనేది టేక్ టు వన్స్ హీల్స్ అని అంటే టు రన్ అవే. హీల్ అంటే తెలుసు కదా, కాల్ ఉండేది. దట్ ఈస్ వాట్ ఆ హీల్. ఎస్, హీల్. హీల్ ఈ హీల్ వేరు, ఈ హీల్ వేరు. ఇది నయం కావడం, ఇది మనకు కాలుకుండేది. రైట్? టేక్ టు వన్స్ హీల్ అని అంటే పరిగెత్తి వెళ్ళిపోవడం, రన్ అవే. నౌ టేక్ టు టాస్క్ అని అంటే పనిష్ చేయడం. రైట్? టు క్రిటిసైజ్ ఆర్ రిప్రిమాండ్ సంథింగ్ ఫర్ విచ్ దే హ్యావ్ డన్. రైట్? టేక్ టు టాస్క్ అని అంటే టు క్రిటిసైజ్, నింద వేపడం, రైట్, ఆర్ తిట్టడం, ఇలాంటివన్నీ చేయడం ఫర్ విచ్ దే హ్యావ్ డన్. రైట్? ఏదైనా ఒకటి తప్పు చేసింటారు, దానికి ఏం చేస్తారు, తిట్టారు ఆర్ ఏదైనా ఇబ్బంది పెట్టారు అని అంటే దే ఆర్ బీన్ టేకెన్ టు టాస్క్. రైట్? దే ఆర్ బీన్ టేకెన్ టు టాస్క్. అంతేనా? Yep. అంతే. ఓకే, దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, మోస్ట్లీ ద నౌన్. అండ్ యా, గుడ్ డే. థ్యాంక్ యూ.